నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ గడ్డపై రైతు అంటే కేవలం ఒక ఓటరు కాదు, ఈ రాష్ట్రానికి వెన్నెముక. తను చెమటోడ్చితేనే అందరికీ అన్నం. అలాంటి రైతు పొలంలోనో ఇంట్లోనో గుండెకి కన్ను మూస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు, వాళ్లకు దిక్కెవరు? అలా ఒక కుటుంబం అనాథ కాకూడదని నాడు కేసీఆర్ ఒక విప్లవాత్మక పథకాన్ని తెచ్చారు. అదే రైతు బీమా. ఈ బీమా అనేది ఏంటంటే ఆ కుటుంబానికి రక్షణ. చాలా చాలా ముఖ్యమైనటువంటి. అందరికి అన్నం పెట్టే రైతు ఆయన ఒక్కడు సల్లగా ఉంటే, రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పథకం అటకెక్కింది. కాంగ్రెస్ మార్క్ పాలనలో అన్నదాత కుటుంబాలకు అందాల్సిన 5 లక్షల భరోసా గాలిలో కలిసిపోతోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రూపాయి ప్రీమియం భారం రైతుపై పడకుండా ప్రభుత్వమే ఎల్ఐసికి వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈ పథకాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా అమలు వేగంగా జరిగేది. రైతు చనిపోతే వారం రోజుల్లోనే, అంటే ఆ కుటుంబం కర్మకాండలు ముగించుకోకముందే 5 లక్షల రూపాయల బీమా సొమ్ము బ్యాంకు ఖాతాలో పడేది. అధికారులే ఇంటికొచ్చి సంతకాలు తీసుకునేవారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు ఈ పథకం ప్రాణదాతగా నిలిచింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్నో రైతు కుటుంబాలను ఈ 5 లక్షల రూపాయలు ఆదుకున్నాయి. ఆయా కుటుంబాలకు ఆసరాగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి తల్లకిందులైంది. ఈ సర్కార్ రైతు బీమా ఊసే ఎత్తడం లేదు. ప్రీమియం చెల్లింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్మును సకాలంలో విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు చనిపోయినా వారి కుటుంబాలకు రావాల్సిన బీమా సొమ్ము నెలల తరబడి పెండింగ్ లోనే ఉంది. నేను ఒక్కరిని ఏం చేయగలను? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారికి బీమా వర్తింపజేయడంలో సైతం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గ్యారంటీల పేరుతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఉన్న పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తోంది? రైతు కుటుంబం కన్నీళ్లెందుకు కనిపించడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఎవడు బజార్లో నమ్మడం లేదు, స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1895 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, వీరిలో 1692 మంది కుటుంబాలకు బీమా సాయం అందడంలో జాప్యం జరిగింది. మరో 203 మంది రైతు కుటుంబాలు 4-5 నెలలుగా బీమా సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రైతు డెత్ సర్టిఫికేట్, నామినీ వివరాలన్నింటితో ఆన్లైన్లో అప్లై చేసినా బీమా సాయం జమయ్యేందుకు 3-4 నెలలు పడుతున్నట్టు స్వయంగా అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతు బీమా పథకంపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే బీమా సాయం అందడంలో ఆలస్యం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది అసలు బాధ ఏంటో. మా ఇంటి పెద్ద పోయి 6 నెలలు అవుతోంది, ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా బీమా డబ్బులు రావడం లేదు అని విలపిస్తున్న తల్లులెందరో. గతంలో ఇంటికే వచ్చిన సాయం ఇప్పుడు ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి మొక్కినా అందని పరిస్థితి. రైతు భరోసా ఇస్తామన్నారు, కానీ ఉన్న రైతు బీమాను కూడా కాలరాస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక పథకాన్ని మెల్లగా అటకెక్కించే కుట్ర? రైతు బీమా కింద 213 కోట్ల రూపాయలు సాయం అందించింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో వికారాబాద్ జిల్లాలో 4262 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 213 కోట్ల 10 లక్షల బీమా సాయం అందింది. 2018-19లో 786 మంది రైతు కుటుంబాలకు 39 కోట్ల 30 లక్షలు, 2019-20లో 812 మంది కుటుంబాలకు 40 కోట్ల 60 లక్షల రూపాయలు, 2020-21లో 1201 కుటుంబాలకు 60 కోట్ల 5 లక్షల రూపాయలు, 21-22లో 1047 కుటుంబాలకు 52 కోట్ల 35 లక్షలు, 2022-23లో 416 మంది రైతు కుటుంబాలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలు బీమా సాయం అందింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత తను కన్ను మూస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదని, ఆ ఇంటి దీపం ఆరిపోకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం
రైతు బీమాను ఒక కవచంలా అందించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. రైతు బీమా క్లెయిమ్ల కోసం బాధితులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అభాగ్యులకు అందాల్సిన అండ అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ ఉదాసీనతకు బలవుతోంది. గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం రైతుకు ఉన్న అతిపెద్ద గ్యారంటీని ఎందుకు తుంచేస్తోందన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఓట్ల కోసం రైతు గొంతులో వెలగపండు వేసిన పాలకులు ఇప్పుడు వారి బతుకులతో చెలగాటమాడుతున్నారు. అలవికాని హామీలతో మీ ఆటలు ఇంకా చాలు. సంక్షేమ పథకాలనేవి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. బీఆర్ఎస్ తెచ్చిన పథకం కాబట్టి దీన్ని నీరుగార్చాలని చూస్తే రేపు అవే రైతు కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాయి. వెంటనే పెండింగ్ లో ఉన్న రైతు బీమా క్లెయిమ్లను విడుదల చేయాలి. ప్రీమియం సొమ్మును చెల్లించి ప్రతి రైతు కుటుంబానికి భరోసా కల్పించాలి. అన్నం పెట్టే రైతు ఆత్మఘోష పాలకులకు మంచిది కాదు.